మధ్యాహ్నం అందరికీ. నా పేరు కె సుధాకర్. నేను ఎంజేపీ యాలాల్ బాలుర పాఠశాలలో 7వ తరగతి బి విభాగం చదువుతున్నాను. ఈరోజు మా స్నేహితులు తెలుగు జట్టు కృత్యంలో భాగంగా చదువు పాఠాన్ని ఆధారంగా తీసుకొని చదువు గొప్పతనం, పద్యాలు, పాటలు మరియు సమాపక క్రియ, అసమాపక క్రియ మీ ముందు ఉంచబోతున్నారు. పేరు అరవింద్. నేను 7వ తరగతి చదువుతున్నాను. కైపరిచయం: కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక. కొరవి కసవరాజు గోపరాజు నిజాం జిల్లాలోని బెంగాల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణమల్లన్న ఆస్థాన పండితుడు. రైతులతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం నిన్న ప్రత్యేకం. పేరు కె ప్రీతం. పరులకు సోదరులకు భూవరులకు కొనరాదు సర్వస్వము. తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధననెప్పుడు. భావం: పూర్తిగా తన ఆధీనమై విద్యను ఇతరులకు, అన్నదమ్ములకు, రాజులకు తీసుకోలేరుగా. మనం ఎవరికిచ్చిన కోటి రేట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడు మన సొంతం. నా పేరు ఈ సాయికృష్ణ. నేను ఇప్పుడు పద్యం చెప్పబోతున్నాను. పుస్తకంలా నీవు పువ్వు వలని చూడు, చింపబోకు మునికి చెయ్యబోకు, పరుల పుస్తకంలా నేరు తెచ్చివేని తిరిగి ఇమ్మువేగా తెలుగు బిడ్డ. ధన్యవాదాలు. కుమార్ 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పద్యం చెప్పబోతున్నాను. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, రాట్కు జనము వచ్చి పంచుకోరు, విశ్వవార్తి నమ్ము విద్య ధనమురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ధన్యవాదం. నేను 7వ తరగతి చదువుతున్నాను. పరభూమికి జనచోదస్కరులకు నగపడదు రేగుగా తెచ్చిట, నేనెవ్వరినైనా ఇదులు చేయును, ధరలో మరి విద్య బోలా ధనములు గర్వే. భావం: వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విద్య ధనం దొంగలకు కనపడదు. అది మనకు భారం కూడా కాదు. ఎక్కడైనా ఎవరినైనా ఇతులు చేస్తుంది. ఈ భూమిపై విద్యకు సమానమైన ధనం మరొకటి లేదు. నా పేరు రోహిత్ నాయక్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు సమాపక క్రియలు చెప్పబోతున్నాను. సమాపక క్రియ అంటే పనిని పూర్తిగా తెలిపే క్రియలను సమాపక క్రియ అంటారు. ఉదాహరణ: చెంబులో నీళ్లు ముంచుకొని తాకింది అనేది సమాపక క్రియ. ఆటను మధ్యలో ఆపేసి నానమ్మ దగ్గరికి వెళ్ళాడు అనేది సమాపక క్రియ. పరీక్ష చేసి కాలు విరిగిందని చెప్పారు అనేది సమాపక క్రియ. ధన్యవాదములు. నా పేరు జై శశికాంత్. నేను 7వ తరగతి చదువుతున్నాను. చదువు రాని వాని జనులు మెచ్చరు సొమ్ము, చదువు నేర్చువాని జనము మెచ్చు, దేశ కాలాగతులు తెలియగా వచ్చును, తెలుగు మంచి చెడ్డ తెలుగు బిడ్డ. పేరు బి ప్రశాంత్. నేను ఎంజేపీ యాలాల్ బాయ్స్ లో 7వ తరగతి బి విభాగం చదువుతున్నాను. ఈరోజు మా స్నేహితులు తెలుగు జట్టు కృత్యంలో భాగంగా పద్యాలు, గేయాలు చాలా చక్కగా పాడారు. వాళ్లకు అందరికీ ఒకసారి అభినందనలు. ఈ జట్టు కృత్యాన్ని ముందుండి నడిపించిన మా తెలుగు ఉపాధ్యాయుల గారికి చాలా ధన్యవాదములు. ఇంతటితో మా తెలుగు జట్టు కృత్యం ముగిసింది. ధన్యవాదాలు.